గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ సాలదా వినయ్. మీరు చాలామంది మీ పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ స్కూల్లో ఉంటుందా లేదా అన్నది చాలామంది గమనించటం లేదు. ఎందుకు అంటే మేము చాలా సర్వేస్ చేస్తున్నాము. చాలామంది పిల్లలు చాలా చిన్న ఏజ్లోనే ఒబిసిగా తయారవుతున్నారు. వాళ్ళు ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. అలా ఉంటే ఏంటి ప్రాబ్లము అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఆ ఫ్యాట్ సెల్స్ అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఎక్సర్సైజ్ చేసి యాక్టివిటీ చేసి సన్నగా అయినా ఆ ఫ్యాట్ సెల్స్ బాడీలో అలాగే ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ క్యాలరీస్ ఇచ్చినప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రాపర్గా పిల్లలకి ఇచ్చే ఫుడ్ కరెక్షన్స్ చూడండి. మంచిగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అరేంజ్ చేయండి. వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా లేదా చదువు మీద, ప్లస్ వాళ్ళు తినే ఆహారంలో పోషకాలు ఉండడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఆ విధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతోందా లేదా, ఎవ్రీ మంత్ డాక్టర్ విజిట్స్ తగ్గుతోందా లేదా, ఇటువంటిది మీరు గమనిస్తూ ఉండాలి. మేము రేపు శనివారం ఆదివారం ఈ 2 రోజులు కేవలం పిల్లలకి మాత్రమే వాళ్ళు హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, వాళ్ళు ఉండాల్సిన ఏజ్కి ఎలా ఉంది ఆ పారామీటర్స్ అనేది ఫ్రీ అవేర్నెస్ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగపరచుకోండి. చిన్నపిల్లలకి ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఎవరు నేర్పించాలి అంటే మనము తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి. కాబట్టి మనం మార్చే చిన్న చిన్న కరెక్షన్స్ మన పిల్లలకి నేర్పించినప్పుడు వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అన్ని ఆస్తులు వాళ్ళకి ఎత్తిపెడుతున్నాం కదా, ఆరోగ్యం అనే ఆస్తిని కూడా వాళ్ళకి ఇద్దాం. థ్యాంక్ యూ.